ఇడిపించినాక మొన్న నేను పోయిన ఆడికి లగచర్లో పోయిన కోస్కి పోయిన ముఖ్యమంత్రి నియోజకవర్గానికి. నేను నిజంగా చెప్తున్నా, నేను కూడా ఊహించలేదు. నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక 3-4 వేల మంది ఉంటారేమో అనుకున్నా. కానీ అక్కడ పోయి చూస్తే 25-30 వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతామనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు, అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి ఇక రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీహరి ఉంటాడా నేను అడుగుతా ఉన్నా. ఆయన పరిస్థితి ఏంది అసలు? కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారలేస్తే నీతులు మాట్లాడతాడు, ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇది చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా, దమ్ముంటే చూసుకుందాం రా. గన్పూర్లో దమ్ముంటారా? పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఓ పెద్ద భీకరమైన డైలాగులు, బీభత్సమైన పోజులు. గాల్లె గెలుసుడు కాదు కదా. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా. ఒక్క కడియం శ్రీహరే కాదు, 10 మంది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ తప్పించుకోజాలరు. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి, బరాబర్ గిరిగీసి కొట్లాడాలి. వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి.